వర్క్ ఫ్రం హోం నుంచి వర్క్ ఫ్రం ఆఫీస్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతోందా? దీనికి ఐటీ సంస్థలు, ఉద్యోగులు ఏమంటున్నారు? అసలు టీ సర్కార్ ప్రయత్నాలకు కారణాలేమిటి? లెట్స్ వాచ్. క్యాబ్ డ్రైవర్లు, క్యాఫ్టేరియా ఉద్యోగులు, స్టాఫ్ సిబ్బందికి వర్క్ ఫ్రం హోం తీరని కష్టాల్ని తెచ్చిపెట్టింది. ఇంటి నుంచి పని బాగానే సాగుతున్నా వీరికి మాత్రం పీకల్లోతి భారాన్ని మిగిస్తోంది. అందుకే టీ సర్కార్ ఆఫీస్ కాలింగ్ అంటుందట. మరి ఇదెంత మేరకు కలిసి వస్తుందో, రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో లెట్స్ వాచ్. కోవిడ్ కళ్లలో నేపథ్యంలో గతేడాది లాక్డౌన్ మొదలు గడిచిన 15 నెలలుగా ఇళ్ల నుంచే విధులు నిర్వహిస్తున్న ఐటీ ఉద్యోగులను తిరిగి కార్యాలయాల నుంచి పనిచేసేలా ప్రోత్సహించాలని ఐటీ కంపెనీలను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. వర్క్ ఫ్రం హోం విధానానికి స్వస్తి పలికి ప్రత్యక్ష విధులను ప్రారంభించాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర సమాచార సాంకేతిక పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ఇటీవల ఆయా కంపెనీల ప్రతినిధులు, ఐటీ ఉద్యోగ సంఘాలతో ఇటీవల సమావేశం నిర్వహించారు. గతేడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించాక ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోం బాటపట్టాయి. తొలుత దీన్ని 3 నెలల వరకు కొనసాగించగా ఆ తర్వాత పరిస్థితుల నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం వల్ల అవుట్పుట్ ఎక్కువగా వస్తుండటంతో విడతల వారీగా కొనసాగిస్తూ వచ్చాయి. 2 నెలలుగా రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఇప్పటికే వేరే పరిశ్రమలు అన్లాక్ను అమలు చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా తమ కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరు 100% ఉండేలా చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఐటీ పరిశ్రమల్లో కూడా అన్లాక్ను ప్రకటించాలంటూ ప్రభుత్వం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష విధులకు సిద్ధమవ్వాలని కంపెనీలు, ఐటీ ఉద్యోగుల సంఘాలను కోరింది. అయితే కొన్ని కంపెనీలు ఇందుకు అంగీకరించలేదని తెలిసింది. ప్రత్యక్ష విధులైనా, వర్క్ ఫ్రం హోం అయినా ఉద్యోగుల అవుట్పుట్లో పెద్దగా తేడా లేదు. ఇంకా చెప్పాలంటే ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్న వారి పనితీరు చాలా బాగుంది. ఇంకొంతకాలం దీన్ని కొనసాగిస్తాం. గూగుల్ కూడా అక్టోబర్ 18 వరకు వర్క్ ఫ్రం హోం ను పొడిగిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఫేస్బుక్, విప్రో, కాగ్నిజెంట్, డెలాయిట్ వంటి బహుళజాతి కంపెనీలు కూడా అక్టోబర్ వరకు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటునిచ్చాయని వివరించినట్టు సమాచారం. థర్డ్ వేవ్ పై, దాని తీవ్రతపై అధ్యయనాల నివేదికలను ప్రస్తావించినట్లు తెలిసింది. దీనికి జయేష్ రంజన్ స్పందిస్తూ ఐటీ ఉద్యోగులందరి కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడతామని హామీ ఇచ్చారు. అన్ని ప్రముఖ కార్యాలయాల వెలుపల కోవిడ్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అయినా కంపెనీల నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఐటీ శాఖ ఉన్నతాధికారులు ఆయా కంపెనీల ప్రతినిధులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రత్యక్ష విధులను ఖరారు చేయడం, విధి విధానాలను రూపొందించే బాధ్యతను ఆ కమిటీకి అప్పగించారు. ఈ కమిటీ ఆగస్టు మొదటి వారంలో సమావేశం కానుంది. ఆ భేటీలో వర్క్ ఫ్రం హోం రద్దు చేసి సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష విధుల విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకునుంది. గ్రేటర్ హైదరాబాద్లో సుమారు 1500 ఐటీ కంపెనీలుండగా వాటిల్లో 6 లక్షల మంది ప్రత్యక్షంగా, మరో 15 లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. వర్క్ ఫ్రం హోం కారణంగా ఐటీ ఉద్యోగులపై ఆధారపడ్డ రియల్ ఎస్టేట్, రవాణా, ఆతిథ్య రంగాల్లోని లక్షల మందికి ఉపాధి లేదన్నది ప్రభుత్వ ఆందోళనగా తెలుస్తోంది. ఇప్పటికే చిన్న, మధ్యతరహా ఐటీ కంపెనీల్లో సిబ్బందికి వర్క్ ఫ్రం హోంను రద్దు చేసింది. అయినా ఐటీ ఉద్యోగుల సంఖ్య 5% కూడా లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కరోనా ఎఫెక్ట్తో ఐటీ ఆఫీసులన్నీ మూతపడ్డంతో 7.5 కిందట దాకా వాళ్లంతా ఐటీ కంపెనీలో ఆఫీస్ బాయ్ లాగానో, క్యాబ్ డ్రైవర్లుగానో, క్యాంటీన్ వర్కర్లుగానో, సెక్యూరిటీ గార్డులుగానో, మెకానిక్లుగానో సాఫ్ట్ సర్వీసెస్ అందిస్తూ వచ్చే జీతంతో బతుకుబడిని సాఫీగా సాగించేవారు. లాక్డౌన్, వర్క్ ఫ్రం హోంతో బతుకులన్నీ రోడ్డున పడ్డాయి. ఉన్న కొలువులు పోయి చేసుకుందామంటే పనులు లేక
ఆగమాగమవుతున్నారు. దీంతో హైదరాబాద్ ఐటీ రంగంపై పరోక్షంగా ఆధారపడ్డ దాదాపు 20 లక్షల మంది అల్లాడుతున్నారు. నిరుడు మార్చిలో ఐటీ ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం హోం ఇచ్చి ఆఫీసులను ఐటీ కంపెనీలను మూసేశాయి. ఆఫీసులు తెరిస్తే కానీ సాఫ్ట్ సర్వీసెస్ పనులు దొరికే అవకాశం లేదు. కరోనా భయంతో ఇప్పట్లో ఆఫీసులు తెరిచేందుకు కంపెనీలు సాహసించడం లేదు. అయితే ఐటీపై ఆధారపడే సాఫ్ట్ సర్వీసులు మాత్రం తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యాయి. హైదరాబాద్ ఐటీలో 6 లక్షల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తుంటే సాఫ్ట్ సర్వీసులతో దాదాపు 20 లక్షల మంది బతుకుతున్నారు. ఈ సాఫ్ట్ సర్వీసులన్నీ ఐటీ కంపెనీలకు అటాచ్గా జరిగే పనులే. ఇందులో హౌస్ కీపింగ్, క్యాబ్ సర్వీసులు, క్యాంటీన్లు, కెఫ్టేరియాలు, సెక్యూరిటీ, మెకానిక్, ఎలక్ట్రికల్ లాంటి 7-8 సర్వీసులు అందించేవాళ్లుంటారు. ఈ సర్వీసులో కంపెనీ సైజు, ఆఫీస్ స్పేస్ను బట్టి ఒక్కో డిపార్ట్మెంట్లో వందలాది మంది సాఫ్ట్ సర్వీసెస్ వాళ్లు పనిచేస్తుంటారు. వీళ్లు కాకుండా కంపెనీల బయట ఫుడ్ స్టాళ్లు, ఆటోలు, చిన్న చిన్న సర్వీసులతో ఇంకొందరు బతుకుతున్నారు. నిరుడు మార్చిలో కరోనా లాక్డౌన్ నాటి నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్లో ఐటీ కంపెనీలు తెరుచుకోలేదు. కొన్ని తెరుచుకున్నా వాటిలోనూ పెద్దగా సాఫ్ట్ ఉద్యోగులను తీసుకోవడం లేదు. ఐటీ ఉద్యోగులంతా ఆఫీసులకు వచ్చి పనులు చేస్తే తప్ప ఈ సాఫ్ట్ సర్వీసుల్లోని ఉద్యోగులందరికీ పని దొరకదు. సాఫ్ట్ సర్వీసుల్లోని లక్షలాది మంది పనులు లేక దీనమైన బతుకులు వెళ్లదీస్తున్నారు. కొందరు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఐటీ కంపెనీలు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఎదురుచూస్తున్నారు. వీరికోసమే టీ సర్కార్ ఐటీ కంపెనీల్ని తెరవాలని కోరుతోంది. ఐటీ కంపెనీలోని సెక్యూరిటీ గార్డులు, క్యాఫ్టేరియా వర్కర్లు, మెకానిక్లు, ఎలక్ట్రీషియన్లు వంటి సాఫ్ట్ సర్వీసెస్ల వాళ్ళంతా పనులు లేక దిక్కులు చూస్తున్నారు. ఉద్యోగులను ఆఫీసులకు పంపించాలని కంపెనీలతో పాటు సాఫ్ట్ సర్వీసుల్లో ఉండే కంపెనీలు కూడా ప్రయత్నం చేశాయి. అయినా మెజారిటీ ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోంకే ఓటేశారు. దీంతో సాఫ్ట్ సర్వీసెస్లోని వాళ్లకు ఇప్పట్లో ఐటీ కంపెనీలో పనులు దొరికే అవకాశం లేకుండా పోయింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఐటీ కారిడార్ను తెరిపించేందుకు సన్నద్ధమవుతోంది.